హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. డెంటల్లో కొన్ని ముఖ్యమైన విభాగాలని అవి ఏంటంటే, మొదటిగా ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. అంటే ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే మనకి ఎటువంటి నోటి ఇష్యూ వచ్చింది లేదా పంటి ఇష్యూ వచ్చిందో రాస్తారు. రాసిన తర్వాత దానికి గల రేడియోగ్రాఫ్ అంటే ఎక్స్రేలు తీస్తారు అనమాట. ఎక్స్రే చూసి దాని డయాగ్నోసిస్ అంటే దాని యొక్క ప్రాబ్లం ఏంటనేది కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దాన్ని ప్రాపర్గా రాస్తారు అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ అనేది మనకి రోగ ఏంటి ఆ ఎక్స్రేలు తీసేసి ఆ ఎక్స్రేలో ఏ విధంగా ఉంది అనేది మనకి ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యత అనమాట. దాని తర్వాత వచ్చేసి ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. సో ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ విభాగంలో మామూలుగా మనకి జ్ఞానదంతాల సర్జరీలు కానీ లేదా నోటి దవడ ఫ్రాక్చర్లు అంటే కింద పడ్డప్పుడు నోరు కానీ దవడలు కానీ విరిగినప్పుడు ఈ ఏ విభాగం అయితే ఈ సర్జరీలు చేసి ఆ ఫ్రాక్చర్లను అతికిస్తుందో ఆ విభాగాన్ని ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. వీళ్ళు ఎక్కువగా మనకి యాక్సిడెంట్ అయిన కేసెస్ని బాగా డీల్ చేస్తుంటారు అనమాట. సో ఏ డాక్టర్ అయితే బీడీఎస్ ఎండిఎస్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఉందనుకోండి, సో వాళ్ళు ఎక్కువగా ఫ్రాక్చర్ కేసెస్ లేదు క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ కేసులు అంటే గ్రహణమరి కేసులు కూడా వీళ్ళు డీల్ చేస్తారు. ఇదే కాకుండా ఒకవేళ క్యాన్సర్ సంబంధిత రోగాలు నోటికి కనుక క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే విభాగం కూడా ఈ శాఖ కిందే వస్తుంది. ఆ తర్వాత ప్రాస్థెడాంటిక్స్ అండ్ క్రౌనింగ్ బ్రిడ్జ్ అంటే కట్టుడు పళ్ళ విభాగం. ఒకవేళ ఏదైనా పన్ను మిస్ అయింది అంటే లేదు అని అనుకోండి, అటు ఇటు పళ్ళని అరగదీసి మనకి పళ్ళు కట్టించుకోవడం అంటే ఆర్టిఫిషియల్ టీత్ అనమాట. సో ఈ విభాగాన్ని మనం ప్రాస్థెడాంటిక్స్ అని అంటాం. ఈ విభాగంలో మీకు పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు సెట్ చేయడం, లేదు 2-3 పళ్ళు లేని వాళ్ళకి తీసి పెట్టుకునే పళ్ళు తయారు చేయడం, ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కూడా ఈ విభాగం కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్. ఈ విభాగంలో ఏంటంటే సిమెంట్ ఫిల్లింగ్ గురించి నేర్పిస్తారు ఎక్కువగా. సిమెంట్ ఫిల్లింగ్ లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీరు వినే ఉంటారు, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అని చెప్పేసి. సో ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో అంటే కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ ఈ డిపార్ట్మెంట్లో చేశారో వాళ్ళు ఎండిఎస్ కనుక చేస్తుంటే వాళ్ళని రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అని కూడా అంటారనమాట. సో ముఖ్యంగా ఈ విభాగం అనేది రూట్ కెనాల్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో వీళ్ళు నిపుణులు. నెక్స్ట్ పీడియోడాంటిక్స్ అంటే చిన్నపిల్లల దంత వైద్య విభాగం. దీన్నే కామన్ లాంగ్వేజ్లో పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అని కూడా అంటారు. సో ఈ విభాగంలో చేసిన వాళ్ళు ఏంటంటే మనకి చిన్నపిల్లలకి వాళ్ళ యొక్క పాలపల్ల ట్రీట్మెంట్లు చేసే దాంట్లో వీళ్ళు నిష్ణాతులు అనమాట. సో అందులో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఇంజెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా సముదాయించాలి, ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించుకునేటట్టు ఒప్పించాలి, ఇలాంటి సమస్యలు చిన్నపిల్లలతో ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఈ విభాగంలో పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ అంటే ఈ విభాగం ఎత్తు వంకర పళ్ళ చికిత్స విభాగం అనమాట. సో ఇదేంటంటే మనకి ఎవరికైతే వంకర టింకర పళ్ళు ఉంటాయో లేదా ఎత్తుగా ఉంటాయో ఏ డాక్టర్ అయితే ఇందులో పీజీ చేశారో వాళ్ళు ఈ ఎత్తు వంకర పళ్ళ చికిత్సకి ఆ ట్రీట్మెంట్కి కరెక్షన్కి వైర్లు బ్రేజెస్ ఏదైతే క్లిప్స్ ట్రీట్మెంట్ చేస్తారో సో ఈ విభాగం కింద వస్తుందన్నమాట. ఇదే కాకుండా కొంతమందికి దవడ మరీ ఎక్కువగా ముందుకు ఉండడం, కొంతమంది వెనక్కి ఉండడం కూడా ఈ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సరిచేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెరియోడాంటాలజీ లేదా పెరియోడాంటిక్స్. ఈ విభాగంలో ఏంటంటే పళ్ళు ఎముకలు కాకుండా మనకి చిగుర్ల సంబంధిత వ్యాధులు అనమాట. అంటే చిగుర్లు నుంచి రక్తం గారడం, చిగుర్లు బాగా వదిలైపోవడం, లేదు పళ్ళు ఊగడం, లేదు చిగుర్లు మంట రావడం, ఇటువంటి సమస్యలకి ఈ విభాగంలో చదివిన వాళ్ళు పెరియోడాంటిక్స్ అంటే వాళ్ళు చిగుర్ల వ్యాధి విభాగం స్పెషలిస్టులు అనమాట. సో ఎటువంటి చిగురు సమస్య అయినా వీరి ద్వారా మనకి సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ ప్యాథాలజీ అండ్ డయాగ్నోసిస్. అంటే ఎలాగైతే మనకి జనరల్ ప్యాథాలజీ అంటే ఏదైనా ఒక క్యాన్సర్ లాంటిది కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఏదైనా పుండు లాంటిది కానీ ఏదైనా నోటిలో ఏదైనా పుండు వచ్చినప్పుడు నోటిలోంచి ఒక చిన్న పార్ట్ కొంచెం కట్ చేసి దాన్ని టెస్ట్ చేసి మనకి రోగం ఏంటి అంటే రోగ నిర్ధారణ విభాగం అనమాట. రోగం ఏంటి అని చూసి మీ నోటిలో క్యాన్సర్ లాంటిది ఏమైనా వచ్చిందా లేక ఇంకేదైనా సమస్య ఉందా అనేది ఈ డిపార్ట్మెంట్ యొక్క పని అనమాట. సో ఇందులో చదివిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఇందులో నిష్ణాతులుగా ఉంటారు. చివరిగా వచ్చేసి పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. అంటే మనకి పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటే కామన్గా స్టాటిస్టికల్ డేటా అంటే సపోజ్ ఒక ఊర్లో ఎంతమంది పళ్ళు పుచ్చాయి, లేక ఒక ఊర్లో ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, లేక ఒక ఊర్లో మనకి ఫ్లోరోసిస్ సమస్యతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఈ విధమైన స్టాటిస్టికల్ డేటా చేసి వాళ్ళకి డేటా అందించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి లేదా కొన్నిసార్లు క్యాంపులకు చేసే విభాగాన్ని మనం ఎక్కువగా పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటాం, లేదా దీన్ని కమ్యూనిటీ డెంటిస్ట్రీ అని కూడా అంటాం. సో ఇది కూడా చాలా ముఖ్యమైన విభాగం అనమాట. ఎందుకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో లేదా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసే దాంట్లో వీళ్ళు చాలా ముందు ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా ఈ డిపార్ట్మెంట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.